గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మున్నేటి వరదలో మునిగిన ఖమ్మం ముగ్గురు మంత్రులున్న ఉపయోగం లేదని ప్రజల ఆగ్రహం ఎడతెగని వానలతో కష్టాల్లో ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉండాలని హరీష్ రావు పిలుపు కుండపోత వర్షంతో మహబూబాబాద్ జిల్లా విలవిల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు జోరు వానలతో నిండుకుండల జలాశయాలు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న అధికారులు కే సముద్రం దగ్గర రైల్వే ట్రాక్ మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న రైల్వే శాఖ ఉప్పొంగుతున్న కృష్ణమ్మ పోటేసిన బుడమేరు వరద ముంపులో విజయవాడ రికార్డు వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది వాయుగుండం ప్రభావంతో వాన విరుచుకుపడింది వరద ముంచెత్తింది రాష్ట్రమంతా అతలాకుతలమైంది అటు జల విలయంతో ఖమ్మం విలవిల్లాడింది పల్లెలు కాలనీలు జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి చెరువులకు గండ్లు పడి పంట పొలాలు నీట మునిగాయి పోటెత్తిన వరదతో వాగులు చెరువులు ఉప్పొంగాయి ఇక ఖమ్మంలో మున్నేరు మహోగ్ర రూపంతో పరివాహక ప్రాంతం ముంపునకు గురైంది ఆకేరు వరద ఉధృతికి రాకాసి తండ నీట మునిగింది ఊళ్లకు ఊళ్లను వరద ముంచెత్తింది ఖమ్మంలో సర్కారు వైఫల్యంపై వరద బాధితులు రోడ్డెక్కారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్న దండగని మండిపడుతున్నారు ఉదయం నుండి నీళ్లలో ఉన్నా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని మంత్రులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు చేతగాని మంత్రులు రాజీనామా చేయాలని ఖమ్మం వాసులు అంటున్నారు అటు పరామర్శకు వచ్చిన మంత్రి తుమ్మలను వరద బాధితులు అడ్డుకున్నారు వర్షంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు అటు మున్నేరు వాగులో చిక్కుకున్న 9 మందిని స్థానికులు కాపాడారు 13 గంటలు వరద ఉధృతిలో బ్రిడ్జి మీద నరకం చూసిన బాధితులను ప్రభుత్వం పట్టించుకోకపోయినా స్థానికులు ధైర్యం చేసి కాపాడారు అటు వరదలతో జనం అల్లాడుతుంటే సీఎం రేవంత్ సచివాలయానికి రాకుండా ఫోన్లోనే మంత్రులకు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరిస్తూ దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు సాక్షాత్తు కలెక్టర్ ఎస్పీ దగ్గర సిపి దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీద దాడి చేస్తున్నారు కొట్టుకుంటూ తీసుకెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి అత్యంత దారుణమైనటువంటి దృశ్యాలు కొట్టుకుంటూ రోడ్లు వరద దారుణంగా కొట్టుకుంటూ రోడ్ల మీద తీసుకెళ్తున్నారు నా కొడుకున్నారా నా బిడ్డకి ఏమన్నా అయితే చిన్న పిల్లలు ఎత్తుకుంటే నెట్టిను నైట్ అంతా చెప్పిండు చిన్న పిల్లని ఎత్తుకొని నైట్ అంతా వర్షంలో కూకున్నాం ఎవరు వచ్చారు సార్ ఎవరు వచ్చారు ఇప్పుడు వచ్చి మేము వాళ్ళే అక్రమం వచ్చి కొడుతున్నారు వాళ్ళు కొట్టారని అక్రమంగా చిన్న పిల్లలు ఎత్తుకొని ఉంటే నెట్టిర్రు కొట్టి ఈ పాపను ఎత్తుకొని రాత్రంతా వీళ్ళు జాగారం చేశారు ఎందుకు సార్ మాకు రాలేదు అని అడిగితే పోలీసులు దమనకాండ కొనసాగిస్తూ ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టిర్రు ఒక్కరు నైట్ నుంచి ఒక్కరు రాలే మొత్తం నిండిపోయింది జనాలందరూ పైన ఉన్నారు
ఒక్క ఫుడ్ ప్యాకెట్ లేదు, ఏమీ లేదు. ఒక బోట్లు కనీసం అనౌన్స్మెంట్ చేసినప్పుడు బోట్లు కూడా అరేంజ్ చేసుకోవద్దా? గవర్నమెంట్ ఒక్కొక్క గల్లీ తిరిగింది. అలాంటి గవర్నమెంట్ ఈ రోజున ఒక్కళ్ళు కనిపించలే. ముఖాలు కూడా చూడట్లే, మా ఇంట్లో దాకొద్దు, మమ్మల్ని చూసి మాకు న్యాయం చేస్తే చాలు. రోజు దాకా నిన్న మధ్యాహ్నం ఇరుక్కపోయినా మా ఇంటి ఎదురుగా 6 months ప్రెగ్నెన్సీ అమ్మాయి ఉంది. వాళ్ళ అక్కకి చిన్న పిల్ల 6 నెలల చిన్న పిల్ల, పాలు లేవు, ఏం లేవు, ఏడుస్తా ఉన్నారు. ఫోన్లు చేసాం, సేఫ్టీ వాళ్ళకి ఫోన్లు చేసినా ఎవ్వరూ రాలేదన్న. ఎవరు హైదరాబాద్ నుంచి ఫోన్లు చేపించా, ఒక్కళ్ళు కూడా అనౌన్స్ చేసుకోవట్లేదు, ఒక్కళ్ళు కూడా బోటు పంపించలే, ఏమీ చేయలేదన్న. పరిస్థితి ఘోరంగా ఉంది మా వాళ్ళ పరిస్థితి. వరద బాధితులు నిన్నటి నుంచి దాదాపు 36-38 గంటలుగా వరదల్లో చిక్కుకొని వానకు తడిసి ఎండకి ఎండి ఎంత దారుణమైనటువంటి దుర్భర జీవితాన్ని గడిపి బయటపడితే, ప్రాణాలతో బయటపడితే వారిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకోకపోగా పోలీసులతో దాడి చేయించడం, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ దాదాపు వాళ్ళు కొన్ని వందల మంది ఇల్లందు సూర్యాపేట హైదరాబాద్ రహదారి మీద ధర్నా చేస్తుంటే వారందరినీ టార్గెట్ చేసి మరి ఒక్కొక్కరిని బయటికి తీసుకెళ్లడం అనేది చూడాల్సి. ఎవరైతే గట్టిగా నినాదాలు చేస్తున్నారో, ఎవరైతే మంత్రి రావాలనో లేకపోతే అధికారులు రావాలనో లేకపోతే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి వారిని టార్గెట్ చేసుకొని పోలీసులు దాడులు చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి వారిని విచ్ఛిన్నం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం ఇది. పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డు మీద కూర్చున్నారు. వీళ్ళు దాదాపు 40 గంటలుగా 36 నుంచి 40 గంటలుగా తిండి తిప్పలు లేవు. వీళ్ళకి ఎలాంటి సాయం కూడా ప్రభుత్వం నుంచి అందినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎందుకు వీళ్ళ మీద దాడి చేయడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు ఆదుకోలేదు అని ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా నేను 24 గంటలు అన్న పైన బిల్డింగ్ మీద ఉన్నా, కనీసం నిన్న మా వాళ్ళు ఓల్డ్ ఏజ్ కనీసం తీసుకెళ్లాలా, వచ్చేసరికి నిండిపోయింది, మేము రాలేకపోయినాం, కనీసం ఎవరన్నా వచ్చి తీసుకెళ్లాలా? మీ మంత్రి పొంగులేటి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, పోలీసులు ఎవరికైనా చెప్పారా మీరు? అన్న అందరికి తెలుసు, అసలు తీసుకుపోయారు పొమ్మన్నారు. మంచిలు లేవు, పిల్ల తల్లులు, ముసలోళ్ళు, ముట్టోళ్ళు, అన్నాలు తెస్తారంటే మీకు అన్నాలు తేవాలని అంటారు. ఎక్కడ తేవాలా మరి? ఓట్లకే తూరుకొస్తారా చెప్పండి? మా పరిస్థితి ఎట్లా? ఆ పైన మా కూలి సావాలా చెప్పు? నీళ్ళ వాగా ఉరుకుతుంది. ఇక్కడ మేము గొడవ చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుందిలే కానీ అన్న, ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. కరెంటు తీగలు పడిపోయి నీళ్ళల్లో ఉన్నాం, హెల్ప్ కోసం 100కి ఎన్నిసార్లు డైల్ చేస్తే ఒక్క పోలీస్ అని కానీ మినిస్టర్ గాని మాకు కనీసం మా మొహం చూసిన వాళ్ళు కూడా లేరన్న. ఇప్పుడు వచ్చి మేము ధర్నా చేసి న్యాయం కావాలంటే అన్నా అని పిలిస్తే మీ ఇంట్లో ఉంటా అన్నారు. అంతా కాదు, ఏమి కాదు, చచ్చిపోతున్నాం అన్నా కానీ పట్టించుకోలేదన్నా, చచ్చిపోతున్నాం అన్న. మా ఏరియా వచ్చి చూడండి అన్న, వచ్చి ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. నాశనం అయిపోయాం, మొత్తం నాశనం అయిపోయాం. చిన్న రిక్వెస్ట్ అన్న, ఒక చిన్న రిక్వెస్ట్ మీడియా వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఏరియా తీసేది మా ఇల్లు తీయండి అన్న, పోయి మా ఇల్లు తీయండి, పోయి మీరన్నా మా బాధ దయచేసి చూడండి. మా ఏరియా రండి, మా ఏరియా మొత్తం మునిగిపోయి కరెంటు తీగలు పడిపోయి ఒక్క సామాన్ లేక టీవీ మాకు గ్యాస్ బండలు పోయినాయి, టీవీ పోయింది, 20 తులాల బంగారం పోయింది. మాకు ఆ సమయం బతకటానికి వస్తే మాకెంత ఇబ్బంది ఉన్నామో, మేము మానసికంగా ఉన్నాం. మమ్మల్ని పరీక్షించే ఎవరు లేరు సార్, మా బతుకులేంది, మా ఎవరు ప్రజాపాలన ప్రజల కోసం చేస్తాము, కష్టం వస్తే ఆదుకుంటామన్నారు. అర్ధరేత్రైనా చెయ్యి పెడితే కలుపు కొడితే వస్తున్నా ఉండో సీనన్న, అలాంటి సీనన్న ఇంతవరకు ఏడి, అసలు ఇంతవరకు ఏడి. రేత్రి ఎండలో కూడా వచ్చి ఓట్ల కోసం అని వచ్చారు.
మే నెలలో ఎండలు ఉన్నా కానీ ఎండలకు కూడా ఓట్ల కోసం వచ్చారు. ఇండియాలో 24 అవర్స్ అయింది ఇప్పటికి, ఇంతవరకు అది లేదు గది లేదు. సీనన్నా అంటే నేను వస్తానా, కలుపు కొడితే మీరు వస్తున్నా అని అన్నాడు. ఏడు అన్న గతంలో కూడా వరదలు వచ్చినాయి, ఇట్లనే ఉంది అప్పుడు పరిస్థితి. అప్పుడు లేదు. చాలా అందరికి చాలా హెల్ప్ఫుల్ గా అయిందండి. ప్రతి ఒక్కళ్ళకి తిండి అందరూ చేశారండి. పోయినసారి అజయ్ గారు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్ గా చేశారండి. ఈ సంవత్సరం అసలు ఎక్కడ చూసినా ఎవ్వరికి కూడా హెల్ప్ అందలేదండి. ఏ ఒక్కరికి కూడా హెల్ప్ అందలేదు అసలుకి. ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అందరూ ప్రాబ్లం గా ఉన్నారు. అంటే ఎప్పుడైనా వస్తున్నాడు ఈ సీనన్న అనుకోండి, ఎప్పుడైనా వస్తున్నాడు. సీనన్న 24 గంటలైంది, మంచినీళ్ళు లేవు, టిఫిన్ లేదు, ఇంతవరకు చేయడానికి ఏమి కూడా ఏమి లేదు. సహకారం దేవుళ్ళలాగా గెలిపించిన మేము, దేవుళ్ళకి మొక్కుకొని గెలిపించిన ఆయన ఏం చేసాడు మమ్మల్ని? ఏం చేసాడు? మాకు వచ్చిన బతికింది చూడరా, పిల్లలు చూద్దురా అంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఈ ఫ్రీ పథకాలు ఇవన్నీ దండగా. అసలు కేసీఆర్ వచ్చాము, గొర్రెల పథకాలు, దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు, రైతు బంధు అన్నీ. ఖమ్మంలో ఊళ్లను వరద ముంచెత్తింది. వరదలో చిక్కుకున్న వారికి కాపాడడంలో సర్కారు వైఫల్యంపై బాధితులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. నిన్న ఉదయం నుంచి నీళ్లలో ఉన్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. కష్టాల్లో ఆదుకొని 3 మంత్రులు ఎందుకని నిలదీశారు. మంత్రులు రాజీనామా చేయాలని ఖమ్మవాసులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. సాక్షాత్తు కలెక్టర్, ఎస్పీ దగ్గర, సిపి దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీద దాడి చేస్తున్నారు. కొట్టుకుంటూ దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి నాకు సీఎం రావాలయ్యా. అన్న, ఏం జరిగింది మీ ఇళ్లలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు 38-40 గంటలైన తర్వాత ఇప్పుడు ఏంటి మీ ఇళ్లలో సిచ్యువేషన్? ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆఫీసర్ వచ్చేసి మమ్మల్ని చూసింది లేదు సార్. తక్షణమే మాకు ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. మాకు ఎటువంటి వాటర్ కూడా ఇంతవరకు ఫెసిలిటీ లేదు. వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదు, కనీసం టీ, టిఫిన్ అటువంటివి కూడా ఎవరు లేరు. ఏ ఒక్కరు కూడా ఇటువంటి ఇప్పుడు కలిసి వచ్చి చూసింది లేదు. తక్షణమే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పక్క మంత్రులు వరద సహాయ చర్యలు బాగా చేశామని ప్రధానమంత్రి ప్రశంసించాడని ఒక బ్రేకింగ్ వస్తుంది. ఎక్కడ సార్ ఇంతవరకు ఇక్కడికి ఎవరు రాలేదు సార్. చేశాడు, పెన్షన్ లాపలేదు, వరద బాధితులు చేశాడు, మనుషులను పంపించి చూపించాడు. వాడు అజయ్ కుమార్ వచ్చి వాడు చూసి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ మంత్రులు ఎవడు రాలా, మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, మా సాగులో ఎదురు చూస్తున్నాడు. 3 పక్కల నుంచి కమ్మేసినాయి నీళ్లు. ఒక్క పక్క గుడ్డ తెచ్చుకోవడం లేదు, గ్లాస్ నీళ్లు పోసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. మాకు ఎవరు కాదు, కేసీఆర్ చేశాడు, రేవంత్ రెడ్డి చేయలేదు, కొంగులేటి సీను చేయలేదు, పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. డిసెంబర్ లో ఎక్కినోడు ఇప్పుడు వచ్చి పెన్షన్లు ఇవ్వలేదు. 3 నెలలు బకాయి పడిపోయినాయి. పేదవాళ్ళ పొట్ట కొడితే ఆయన ఒక తల్లికి పెట్టే ఆయనకి తెలియదా? మాలాట ఉసురు కొట్టదా? అది మట్టికి న్యాయం జరగాలి. మా ఇల్లు వచ్చి ఇంటింటికి వచ్చి రేవంత్ రెడ్డి చూడాలి. బురదనుకుంటే కాదు, మా బతుకులు చూడండి ఎలా కొన్ని. ఇంటింటికి వచ్చి గడప చూడాలి. మీకు ఆపద వస్తే సాయం చేయడానికి ఈ సీనండ ఉన్నా అని చెప్పేసి అన్నాడు. కానీ ఈ రోజు మాకు పెద్ద ఆపద వచ్చింది, ఇంతవరకు మాకు వెళ్ళి వచ్చి చూసింది లేదు. దయచేసి సీనన్న ఎక్కడున్నా ఒక్కసారి వచ్చేసి మాకు సాయం చేయగలని కోరుతున్నాము. ఏం చేయాలో తెలియట్లేదండి. మాకేం కట్టుకున్న బట్టలతో ఒక్కొక్క జత తీసుకుని వచ్చామండి. మాకేమన్నా నిన్నటి నుంచి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మాకైతే పిల్లలతో బయటకు వచ్చేసాము. ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక్క స్లాబ్ ఒక్కటి మిగిలింది, ఇంట్లో ఏమీ లేవండి. మాకు మొత్తం సామాను మొత్తం తలుపులు కూడా పోయాయండి. మాకేం చేయాలో తెలియదు. న్యాయం ఏం చేస్తారో? నిన్న మంత్రి గారు వచ్చారు, భోజనాలు పంపిస్తామన్నారు. మాకు మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యండి. రాత్రి అంతా మీకు సాయం చేసుకుంటూనే ఉన్నారట కదా మంత్రి గారు? మేము 11 వరకు చూసామండి, ఎవరు రాలేదు. 11 గంటల వరకు చూసాము, ఎవరు రాలేదు. 1 నుంచి 5 దాకా వస్తే న్యాయం చేయొచ్చు. అన్ని అందరినీ అపార్ట్మెంట్ లో పైన కూర్చున్నాం సార్, ఎడిగాకుంటున్నాం. అరిచేతులు పానం పట్టుకుని అన్నుతారు, అన్న లేదు. మాకు అసలు న్యాయం చేయాలి. రాలే అన్నం లేదు, మంచి లేవు. మంచి ఏం లేదు సార్.
నీళ్ళు మొత్తం తెల్లారుజామున 4ంటికి వచ్చారు సార్. అప్పుడే ఏంటి సార్ అప్పుడు పోయినసారి ఇదే కందాలు ఉపేందర్ రెడ్డి ఆయన వచ్చి మాకు నీళ్లు మంచినీళ్లు అన్నం అన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఏ ఒక్క మినిస్టర్ కూడా మాకు రాలేదు. నిన్నటి నుంచి ఇయాటి వరకు 40 గంటలు అయిందని 36 గంటలు మీరే అంటారు. మాకు ఇప్పటికొచ్చి ఒక మంచినీళ్ళు కాదు ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చింది కందాలు ఉపేందర్ రెడ్డి పువ్వాడ జగన్ పంపించారు. మాకు ఇప్పటికొచ్చి ఎవరు న్యాయం చేయలేదు. మీరు టీవీలో ఉన్నారో ఏవో తెలియదు. మాకైతే ఎవరు అబద్ధం చెప్పారు సార్. మీకు మాకెవరు నాయకులు రాలేదు. ఆఖరి గవర్నమెంట్ ఆఫీసులు కూడా లేదు. ఇవాళ పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు చెప్తున్నారు సార్. మరి నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల వరకు 13 అడుగులు నీళ్ళల్లో ఉన్నాం కదా మేము. మమ్మల్ని కాపాడే నాదులు ఎవరున్నారు సార్? ఇవాళ వచ్చి మాకు మీరు లెగండి జనం ఇట్లా చచ్చిపోతున్నారు ఆగిపోతున్నారు అంటారు. మా బతుకులు ఎవరికి చూసుకోవాలి సార్? ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. మా పిల్ల జిల్లా మంచి చచ్చిపోతున్నారు సార్. మీరు కాపాడండి సార్. ఇప్పుడు రాగాడు 3 గంటల టైం ఎందుకు అడుగుతున్నాడు? ఓట్లప్పుడు ముట్టికి ముఖానికి ఎండ తగిలినప్పుడు వచ్చాడే పేదల వస్తువులు ఓట్లు దగ్గడానికి. నేను పచ్చిగా మాట్లాడుతున్నా. ఈ రోజున వరద వచ్చినప్పుడు 3 గంటల టైం పట్టుద్దని పోలీసులు చెప్తున్నా. పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నీతి గెల్లోడైతే తెల్లవాడుగా పుట్టాడైతే కంబాడుగా పుట్టాడైతే రావాలి ఇక్కడికి. మమ్మల్ని చూడాలి, ఇల్లు చూడాలి. అర్థమైందయ్యా? మా ఇల్లు సర్వే చేయాలి. ఎన్డీఆర్ఎఫ్ కూడా రాలేదు అసలు. ఒక్కళ్ళు కూడా రాలేదు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అసలు. నిన్న తెల్లవారుజాము 4 గంటలకైనా చెప్తే ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చింది తప్పితే మా కాలనీ పిల్లగాళ్ళే ఇంత లోతు పీకలోతు నీళ్ళలో అందరిని బయటకు పట్టుకొచ్చారు. కానీ ఒక్కళ్ళు కూడా చెప్పండి. నిన్న రాత్రి అంతా కూడా మీ మంత్రి గారు ఇక్కడే ఉన్నారని వినండి. లేడు మంత్రి గారు. ఆయన ఎక్కడో అర్జెంట్ ఉంటే వచ్చి పాపం వెళ్ళిపోయింది. ఆయన కోసం మేము వెయిటింగ్. ఎవడు ఎన్ని వందల హామీలు ఇచ్చినా సరే సీనన్న వచ్చి హామీ ఇస్తేనే మేమే క్లియర్ చేస్తాం ట్రాఫిక్ అంతా. నిన్న మాకు 5 కానండి మాకు బయటకు వెళ్ళమని చెప్పారట. అదే మాకు మొన్న నైట్ చెప్తే మేము బయటకు వెళ్ళిపోయేటాళ్ళం. నిన్న మేము ఏం చేసినామంటే 7ంటికి పైకి ఎక్కినాం. నీళ్లు పోటెత్తినాయి. మేము కింద ఉన్న వాళ్ళందరం పైకి ఎక్కినాం. ఎంతమంది? 40 మంది ఉన్నాం. పిల్లలు 15 మంది పిల్లలు క్యాన్లో పెట్టుకున్నారు. ఇంజక్షన్ లేవు, నీళ్లు లేవు, మందులు లేవు. పిల్లలతోటి గోస పడుకుంటా రాత్రి 1ంటి దాకా ఉన్నాం సార్. డీసీపీకి చేసిన, ఏసీపీకి చేసిన, సిఐకి చేసిన, ఎస్ఐకి చేసిన వస్తున్నాం 1:30 రాలేదు సార్. మళ్ళీ కొంచెం కాళ్ళు నీళ్లు తగ్గగానే మేము బయటికి పోయినాం సార్. మా కోసం ఎవరు అర్థం చేసుకోవట్లేరు. ఏ మినిస్టర్ రాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు మాకే ఇబ్బంది లేదు. పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎందుకంటే మార్పు రావాలని మేము వేసుకున్నాం. మాకు సరైన బుద్ధి చెప్పారు. మాకు న్యాయం జరగాల. పొంగులేటి సీనన్న రావాలా, రేవంత్ రెడ్డి మాట్లాడాలా. మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తేనే ఇక్కడ నుండి మేము కదులుతాం. లేదా మాకు ఇంతకేదైనా ప్రమాదం వస్తే పోయి ఏట్లా దూకుతాం. అంతకు మించి మేమేం చేయలేం. బకీరా నీళ్లు కేసీఆర్ ఇప్పించాడు. నీళ్లు లేవంటే అన్నం పెట్టించాడు. అన్ని చేశాడు. పెన్షన్ లోపల ఏ తల్లికి బాగోలేదంటే వచ్చి చూసి వెళ్ళేవాడు. మంచిగా చూసుకున్నాడు. రేవంత్ రెడ్డి బట్టికి రాలేదు. పొంగులేటి రావాలి. మా ఇంటింటికి వచ్చి చూస్తేనే, లేకపోతే మేము ఇక్కడే బలాదుగా చచ్చిపోతాము. మాకు ఎవరూ లేరు. నేను నా ఇళ్లలో అంటుడు బతుకున్న సామాన్ బియ్యంతో సాగిపోయింది. మాకు కళ్ళంట నీళ్లు వస్తున్నాయి. కళ్ళమ్మటి నీళ్లు తప్ప వాళ్ళ దగ్గర మాట్లాడే ఓపిక కూడా లేదు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి మీద ధర్నా చేస్తున్నారు. దాదాపు 4 గంటలుగా వారు వేడుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ మంత్రి నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. మంత్రి ఇక్కడికి రావడానికి ఇంకో 3 గంటలు పడుతుందని అధికారులు చెప్తున్నారని కూడా బాధితులు వాపోతున్నారు. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ఇటు హైదరాబాద్ వైపు, అట్లాగే ఖమ్మం నగరంలో కూడా ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోయినాయి. ఇందులో ఎమర్జెన్సీ వాహనాలు కూడా ఉన్నాయి, అంబులెన్స్ ఉన్నాయి, బస్సులు, అట్లాగే సరుకు రవాణా చేసేటువంటి వాహనాలు ఉన్నాయి. ఇటు ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు నిన్నంతా వరదలో చిక్కుకొని పోయి ఇబ్బంది పడినటువంటి వరద బాధితులు కూడా ఆందోళన చెందుతున్నారు. వారు కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 వైపులా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు స్పందించాల్సినటువంటి వారు స్పందించకపోవడం, కనీసం వరదలో కొట్టుకుపోతున్నటువంటి వారిని కాపాడేందుకు ముందుకు రాకపోవడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. కనీసం మేము ఇంత పెద్ద ఎత్తున నైట్ 11కి దింపారండి. ఇప్పుడు మనుషులు చచ్చారా బతికారని బయట నుంచి రాలేదండి. ఓట్లకైతే అన్న ఉరుకురు వచ్చి వేయించుకుంటారా? ఓట్ల ముఖ్యం కానీ మనుషులు ముఖ్యం లేదా? వాళ్ళకి ఎంత ఖరాబ్ అయిపోయింది, ఎంత నాశనం అయిపోయింది, ఎంత ఖరాబ్ అయిపోయింది. ఇట్లా వచ్చేది ముఖ్యమంత్రులు అందరూ అట్లా చేసేది.
వచ్చి రావాలా బాగా చేయాలా. ఇది ప్రజాపాలన, ప్రజల కోసమే పాలన అన్నారు, మరి రావట్లేదా? ఏది వచ్చారు ఎప్పుడు సాయంత్రం వచ్చంట భోజనాలు పంపించమని చెప్పిపోయినట్ట. భోజనాలు కావాలా? ఓట్లప్పుడు వస్తారు, ఒక్కళ్ళు కూడా వచ్చి హెచ్చరిక చెప్పడం కానీ మంచిళ్ళు కానీ అన్నం కానీ పైన అల్లాడిపోయారు జనం. తలుపులు వేసుకున్నా కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి సామాన్లు, ఏమి లేవు, ఖాళీ మడుతులే. ఒక్కళ్ళు కూడా రాలి. ఇప్పుడు లోపల పోయి చూడండి సారు, గ్రామ పంచాయతీ కానీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళని వచ్చి ఇంతలో దిగబడుతుంది బూర. ఒక్కళ్ళు కూడా రాలి ఇప్పటి వరకు. సేవ చేస్తున్నారు, ఏమన్నా పట్టించుకుంటున్నారా జనాల్ని? ఓట్లు అప్పుడైతే ఊరికొస్తారు అందరు కలిసి, ఓట్లు సంపాదించుకుని బత్తలు కట్టుకుని పోవాలనే. మేము ఓట్లు అయితే బతుకుతున్నారు విన్నారా? ఇప్పుడు వచ్చే చూడు ఎంత నశీబ్ అయిపోయింది. ఇంకా నయ్యం రాత్రిపూట రాకపోవడం అది ఒక దేవుడు మేలు చేసిండు. పగులు రాబట్టి జనం బతికినారు. లేకపోతే అది నైట్ వచ్చింది ఏంటి పరిస్థితి అండి? రాత్రి వచ్చి ఉంటే కనీసం ప్రాణాలు కూడా దక్కేవి కాదని చెప్పి బాధితులు వాపోతున్నారు. కట్టుబట్టలతోని రోడ్ల మీదకి వచ్చాము, ఆడవాళ్లు నైటీలతో బయటకు వెళ్ళిపోయారు, ప్రాణాలు కాపాడుకొని మేము రోడ్ల మీదకి వచ్చినాం తప్ప ఇదే రాత్రి వచ్చుంటే ప్రాణ నష్టం అధికంగా ఉండేది అంటున్నారు. పున్నేరుకు 2 పక్కలు ఉంటాయి, ఒక పక్కన పాలేరు నియోజకవర్గం ఉంటుంది, మరో పక్క ఖమ్మం నియోజకవర్గం ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాలకు కూడా 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవైపు పాలేరు నియోజకవర్గానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండో వైపు ఉన్నటువంటి ఖమ్మం నగరానికి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 మంత్రుల నుండి కూడా నిన్న సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఒక్క ఎన్డీఆర్ఎఫ్ బోట్ వచ్చినటువంటి పాపాన పోలేదు. అందరూ ఫోకస్ చేసింది ప్రకాష్ నగర్ మీద ఉన్నటువంటి 9 మంది ప్రజలు చిక్కుకున్నటువంటి ప్రజలనే ఫోకస్ చేశారు తప్ప ఇటువైపు రాజీవ్ గురకల్ప కానీ, కరుణగిరి కానీ, అట్లాగే పెద్దతండ కానీ, టీఎన్జిఓస్ కాలనీలో కానీ 100 మంది ప్రజలు చిక్కుకొని పోయారు. వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క దాదాపు 5,000 కుటుంబాలు ఉంటాయంటున్నారు. కుటుంబానికి 2 వేసుకున్నా కానీ 10,000-15,000 మంది పాలేరులో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఖమ్మం నగరంలో అక్కడ దంసలాపురం నుంచి మొదలు పెడితే దానగాయగూడెం నుంచి మొదలు పెడితే దంసలాపురం వరకు ఉన్నటువంటి అన్ని కాలనీలలో ఒక్కొక్క కాలనీలో 10 నుంచి 20 ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి దుస్థితి ఉన్నది. ఆ ఇళ్లలో ఇప్పుడు ఇసుక మేటలేసి